హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియో ఒక టాపిక్ వచ్చేసి అసలు నరుటో షిప్టన్ తెలుగులో ఎందుకు డిలే అవుతుంది, అసలు సోనియా వాళ్ళు నరుటో షిప్టన్ ఎందుకు తీసుకురావట్లేదు అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. అండ్ ఈ వీడియోలో అయితే నరుటో షిప్టన్ గురించి అయితే మొత్తం మాట్లాడదాం గైస్. అంతకుముందు మన ఛానల్ వారితో కొత్త చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఉన్న కొత్త చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది గైస్. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మనకు అసలు ఫస్ట్ నరుటో షిప్టన్ తెలుగులో రావట్లేదని తెలిసింది సాయి సుజిత్ బ్రో నుంచి. ఆ బ్రో అయితే నరుటో క్లాసిక్ తెలుగులో వేసినప్పుడు లో టీఆర్పీ రావడం వల్ల నరుటో షిప్టన్ అయితే తెలుగులో తీసుకురావట్లేదు అని చెప్పాడు. అండ్ ఇంకా దాంతో ఫ్యాన్స్ ఊరుకుంటారు. ఇంకా తగులుకొని సోనియా వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే వాళ్ళైతే ప్రతి పోస్ట్ కింద అయితే మన ఫ్యాన్స్ అయితే వీ వాంట్ నరుటో షిప్టన్ అనే ట్యాగ్ ని చాలా హైలైట్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా సోనియా వాళ్ళు కూడా ఎక్కువైతే రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళైతే మిగతా లాంగ్వేజెస్ లో అయితే వాళ్ళైతే ప్రమోషన్ తీసుకొచ్చి దాన్ని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు తప్పితే మన లాంగ్వేజ్ నుంచి అయితే అప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ నోవేర్ అయితే సోనియా వాళ్ళు టీవీలో అయితే ప్రోమోని అయితే రిలీజ్ చేశారు, తెలుగులో ప్రోమో. అది కూడా వియర్డ్ గా ఉన్నా కానీ ఫ్యాన్స్ పర్లేదు, అట్లీస్ట్ మనకైతే నరుటో షిప్టన్ తెలుగులో వస్తుందని అయితే సంతోషపడ్డారు. బట్ తీరా చూస్తే మార్చ్ 18 రేత్రి 10 అయితే వాళ్ళైతే దెబ్బేశారు మనకి. తీరా చూస్తే నరుటో షిప్టన్ అయితే రాలేదు. అడిగితే టెక్నికల్ ఇష్యూస్ అని అన్నారు, బట్ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు. ఆల్మోస్ట్ 20 days అయిపోతుంది నరుటో షిప్టన్ అయితే రాక. అండ్ గైస్ నేనైతే క్లారిటీ ఇచ్చేస్తాను, నరుటో షిప్టన్ తెలుగులో వస్తుందా రాదా అని. నరుటో షిప్టన్ అయితే పక్క తెలుగులో వస్తుంది గైస్, ఎందుకంటే నరుటో షిప్టన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యానిమే అండ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యానిమే. ఒకవేళ నరుటో షిప్టన్ వాళ్ళు తెలుగులో తీసుకురాకపోతే నరుటో షిప్టన్ వల్ల మనకైతే ఏముండదు, ఎందుకంటే మనమైతే ఏ లాంగ్వేజ్లోనే నరుటో షిప్టన్ చూస్తాం. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సోనియా వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ సోనియా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ అయితే వాళ్ళైతే ఈ పాటి క్లియర్ చేయాలి, ఎందుకంటే 20 days పర్ అయిపోతుంది నరుటో షిప్టన్ తెలుగులో. అండ్ మేబీ క్రంచీరోల్ అయితే తీసుకురావచ్చు కదా, ఎందుకంటే క్రంచీరోల్ దగ్గర నరుటో షిప్టన్ ఒక రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నరుటో క్లాసిక్ ఎక్కువగా టీఆర్పీ రాలేదు, బట్ నరుటో షిప్టన్కి ఎలా వస్తుంది. నరుటో క్లాసిక్ లాగా అయితే కాదు కదా, నరుటో క్లాసిక్ టీఆర్పీ రాకపోవడానికి కూడా ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఎందుకంటే నరుటో క్లాసిక్ 100 episodes దాకా టీఆర్పీ బాగానే వచ్చింది సోనియా వాళ్ళకి. బట్ 100 episodes తర్వాత వాళ్ళ దగ్గర అయితే డబ్బింగ్ ఫాల్ట్ అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళైతే కొన్ని మ్యూట్స్ చేసిన ఎపిసోడ్స్ అయితే వదిలేశారు. అండ్ డబ్బింగ్ సింక్ అవ్వని ఎపిసోడ్స్ కూడా వాళ్ళైతే వదిలేశారు, ఎందుకంటే నరుటోని అయితే టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే వేసేసారు అంతే నరుటోని క్లాసిక్లో. బట్ నరుటో షిప్టన్ అలా కాదు, నరుటో షిప్టన్ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులో. అండ్ బిగ్ 3 యానిమేస్ లో ఒకటైన వన్ పీస్ నే తెలుగులో తీసుకొస్తున్నారంటే నరుటో షిప్టన్ ఎందుకు తీసుకురాకుండా ఉంటారు గైస్. మనం అయితే ఇప్పుడు సోనియాని అయితే దాకతో మానేయాలి, ఎందుకంటే నరుటో షిప్టన్ సోనియా వాళ్ళు అయితే తీసుకురారు. పక్కా నరుటో షిప్టన్ అయితే క్రంచీరోల్ వాళ్ళు తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సోనియా వాళ్ళ దగ్గర రైట్స్ అయితే ఉన్నాయి నరుటో షిప్టన్ కి. అండ్ గైస్ నేను క్రంచీరోల్ అనే ఎందుకంటున్నానంటే క్రంచీరోల్ దగ్గర అయితే ఇప్పుడు చాలా యానిమేషన్ అయితే తెలుగులో తీసుకొచ్చింది, ప్లస్ వన్ పీస్ కూడా ఫ్యూచర్ లో తీసుకురాబోతుంది. అండ్ నరుటో షిప్టన్ ఎందుకు తీసుకురాదు, ఎందుకంటే నరుటో షిప్టన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్లస్ గైస్ క్రంచీరోల్ అయితే తెలుగు యానిమే ఫ్యాన్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. వాళ్ళైతే ఇప్పుడు నరుటో షిప్టన్ తెలుగులో తీసుకొచ్చారంటే వాళ్ళకైతే చాలా ప్రాఫిట్స్ వస్తాయి. మనమైతే వెయిట్ చేయాలి గైస్ వాళ్ళైతే అనౌన్స్ చేసేదాకా, ఎందుకంటే సోనియా అండ్ క్రంచీరోల్ అయితే డిఫరెంట్ కంపెనీస్ కాదు, వాళ్ళైతే ఒకే కంపెనీస్. వాళ్ళైతే సోనియాకి సంబంధించిన వాళ్ళైతే పక్క తెలుగు డబ్బు అయితే తీసుకొస్తారు గైస్. మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నరుటో షిప్టన్ గురించి. ఇది గైస్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ వీళ్ళనిపిస్తున్న కామెంట్ చేయండి. మరిన్ని యానిమే వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.